నేను మీ ప్రియాంక. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ప్రాన్స్ ఫ్రై రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కేజీ ప్రాన్స్ని నిమ్మరసం కల్లుపుతో 2-3 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోకి 3-4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. అంతా కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ ప్రాన్స్లోకి మనం వాటర్ యాడ్ చేయక్కర్లేదండి. వాటర్ కానీ నూనె కానీ ఏమి యాడ్ చేయక్కర్లేదు. 2-3 మినిట్స్ సిమ్లో ఉంచితే ప్రాన్స్ నుంచి వాటర్ వస్తుందండి. చూసారు కదండి, ఈ విధంగా వాటర్ వస్తుంది. ఈ వాటర్ మొత్తాన్ని కూడా మనం ఇంకిపోనివ్వాలి. ఈ వాటర్ మొత్తం మనం ఇంకిపోనిస్తే ఈ ప్రాన్స్ అనేది నీచువాసన లేకుండా ఉంటుంది. ఇంకొక ప్యాన్ పెట్టుకొని 3-4 టీ గ్లాస్ ఆయిల్ అందులోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్నటువంటి 2-3 ఆనియన్స్, 4 చిల్లీస్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ని ప్యాన్లోకి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలండి ఈ రెసిపీ కోసం. అంతా కూడా ఒకసారి కలుపుకొని ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఈలోపు మనకి ప్రాన్స్ అనేవి ఉడికిపోయి ఉంటాయి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారా, ప్రాన్స్లో నుంచి వాటర్ అనేది కొద్దిగా తగ్గిపోతూ ఉంది. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక చిల్లీస్ కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇది బ్యాచులర్స్ రెసిపీ అండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇందులో నేను ఎటువంటి ఇంగ్రీడియంట్స్ని కూడా మిక్సీ జార్లో వేయట్లేదు. ఓన్లీ మసాలా పౌడర్స్తోని ఈ రెసిపీని చేస్తున్నానండి. చూసారా, వాటర్ అనేది దగ్గర పడిపోతున్నప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకండి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మనకి ప్రాన్స్ అనేవి అడుగుంటుతాయి. ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మొత్తం కూడా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు కూడా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలండి. చూసారా, వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది. అప్పుడు ఈ ప్రాన్స్ మనం ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్నాక ప్యాన్కి సరిపడా అడ్జస్ట్ చేసుకొని మనం ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఈ ప్రాన్స్ అనేవి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి కలర్ మారేంత వరకు ఈ ప్యాన్లో మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అంతా కూడా ఒకసారి మనం కలుపుకోవాలి. 2-3 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలండి ప్రాన్స్ అన్నిటిని కూడా మనం. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి ప్రాన్స్ని. సీ ఫుడ్ కాబట్టి పిల్లలకి మంచిదండి, అప్పుడప్పుడు ట్రై చేయండి. కొంచెం కలర్ మారిన చూసారా. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 3-4 టీ స్పూన్ జీరా పౌడర్ని ఇందులోకి వేసుకోవాలండి. మసాలాలు వేసుకున్నాక అంతా కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా 2-3 నిమిషాలు అంతా కూడా కలిసే విధంగా స్లోగా కలుపుకోవాలి. ముక్కలు అనేవి విరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలండి. చూసారా, కలర్ మారింది. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. లాస్ట్లో 3-4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంది కదండి రెసిపీ. బ్యాచులర్స్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. 2-3 నిమిషాలు వేగాక అంతా ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఆగనివ్వాలండి. అంతే, సింపుల్ ప్రాన్స్ కర్రీ రెడీ. టేస్టీ ప్రాన్స్ కర్రీ.